టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్ విస్తృత ప్రచారం చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఇచ్చిన హామీలే కాకుండా అనేక సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటున్న డొక్కా మాణిక్యవరప్రసాద్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ మేనిఫెస్టోలు విడుదల చేశాయి. మేనిఫెస్టోలపై కూడా ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుందో మనతో పాటు మాట్లాడేందుకు టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్ సార్ చెప్పండి. ఈ తెలుగుదేశం పార్టీ నిన్న వైసీపీ ఇద్దరు మేనిఫెస్టోలు విడుదల చేశారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఎక్కువ? అసలు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో కమిటీలో నేను కూడా సభ్యుడిని. ఇంత మంచి మేనిఫెస్టో బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఎన్నికల్లో కూడా లేదు. ప్రజా సంక్షేమమే పరమావధిగా ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశాము. చాలా అద్భుతమైన పథకాలు వచ్చాయి. ఆ పథకాలు ఇంప్లిమెంట్ చేసి మరి ప్రజా జీవితంలో ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితిని పెంపొందించడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా పెద్ద ఆలోచనలు చేశారు. అంత ఆలోచనలు బహుశా ఏ రాష్ట్రంలో జరిగి ఉంటుంది. మరి ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టోల హామీలు మొత్తం ప్రజలు నమ్మాలంటే గతంలో ప్రకటించిన మేనిఫెస్టోని ఎంతవరకు అమలు చేశారు? గతంలో మేనిఫెస్టో 100% అమలు జరిపాం. ఇంకా మేనిఫెస్టో లేని పసుపు కుంకుమ, పెన్షన్లు 3000 ఇవాళ అన్నీ కూడా చేశాం. ఇంకా మేనిఫెస్టో దాటి గతంలో చేశాం. ఇప్పుడు ఇంకా కొత్త మేనిఫెస్టో, ఈ విధమైన పబ్లిక్ డాక్యుమెంట్, ఈ విధమైనటువంటి మేనిఫెస్టో బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా రిలీజ్ చేయలేదు నాకు తెలిసి. ఒక రకంగా ఒక విప్లవం, సోషలిస్ట్ రివల్యూషన్ అనాలి. లేకపోతే ఒక మన ఎన్టీ రామారావు గారు, అంబేద్కర్ గారు ఇలాంటి వాళ్ళు కలలుగన్న ఒక మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. మహిళలకి పసుపు కుంకుమ కింద డబ్బులు ఇప్పుడే కాకుండా ఈ గతంలో వచ్చే 5 సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేస్తామని చెప్పారు. దాని పట్ల మహిళల్లో ఎలాంటి స్పందన వస్తుంది? చాలా. అసలు మీరు మా పర్యటనలో, మా యొక్క క్యాంపెయిన్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. 50% మహిళలే ఉన్నారు. అసలు మహిళలు అంత విధిగా అంత స్టేట్గా బయటికి రావడం అనేది బహుశా ఫస్ట్ టైం నేను చూస్తూ ఉన్నాను. గతంలో ఎన్నికల్లో ఉంటున్నాను నేను. ఇంత తీవ్రంగా ఇంత ఎక్కువగా మహిళలు రావడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే వాళ్ళకి చంద్రబాబు గారి మీద నమ్మకం. చంద్రబాబు గారు వాళ్ళకి పసుపు కుంకుమ లాంటి కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళని ఆర్థిక పరిపుష్టిని చేశాడు కాబట్టి ఆయన కృతజ్ఞతగా, ఆయన మీద విశ్వాసంతో వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. చాలా బాగా వస్తూ ఉన్నారు మహిళలు. ఇది గతంలో ప్రకటించిన మేనిఫెస్టోని అంశాలే కాకుండా ప్రకటించిన అంశాలను కూడా పసుపు కుంకుమ లాంటి కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాము. ఈసారి ప్రకటించిన మేనిఫెస్టోపై కూడా ప్రజల్లో పూర్తి స్థాయిలో సానుకూలత వ్యక్తమవుతుంది. దాంతోపాటు పసుపు కుంకుమ పథకం నుంచి కూడా మహిళల నుంచి కూడా పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తిరిగి చంద్రబాబు సీఎం కావాలంటూ కూడా మహిళలు హారతలు పడుతున్నారు. తప్పకుండా పత్తిపాడు నుంచి రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో రావడం తప్పకుండా గెలుస్తామంటూ కూడా డొక్కా మాణిక్యవరప్రసాద్ చెబుతున్నారు. ఇది గుంటూరు జిల్లా పత్తిపాడులో ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియోస్.